ఉంచండి. పరమందు ఆసీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ, కృప చాలా గొప్పవి కన్న తండ్రి. మీరు మా పట్ల ఎల్లవేళలా చూపిస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం కన్న తండ్రి? మా బ్రతుకును మీకు ఇవ్వటం తప్ప, మా జీవితాన్ని మీ పాదాక్రాంతం చేయటం తప్ప కన్న తండ్రి. ఇదిగో నాయనా, మీ పిల్లలందరూ కలిసి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారి మనస్సులేమిటో మీకు మాత్రమే బాగా తెలుసు నాయనా. వారి ఆశ నిస్వార్థపరమైనదైతే తండ్రి, ఆశ కలిగిన వారి ప్రాణములను తృప్తిపరచమని ఈ కార్యక్రమాన్ని విజయపదం వైపు నడిపించి ఫలితాన్ని చేకూర్చమని అర్థిస్తూ మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ మెండుగా ఉంచమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక చక్కటి అంశం మీ ముందు ఉంచటం జరిగింది. ఇలాంటి వేదికగా సత్య సంబంధమైన మాటలు ఈ ప్రపంచ నలు చెరుగుల వినబడుతున్నప్పటికీ, ఈరోజు సత్యాన్ని స్వీకరించి వాటి ప్రకారం బ్రతకాలన్న తృష్ణ, ఆశ ఏ కోశాన లేకపోవటం అనేది చాలా దురదృష్టకరం, విచారకరం. ప్రపంచంలో క్రైస్తవేతరులకు ఈ మాటలు తెలియవు, కానీ క్రైస్తవులుగా ప్రతిదినం కూడా ఈ సత్యం వినేవాళ్ళు, సత్యం వినని వాళ్ళు క్రైస్తవ్యంలో ఉన్నప్పటికీ సత్యం వినని వాళ్ళు కూడా ఈరోజు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇక సత్యాన్ని వినేవాళ్ళు, నిజాన్ని వినేవాళ్ళు కూడా వాటి ప్రకారం ఎంతవరకు బ్రతుకుతున్నారు అని ఒకవేళ మన జీవితాలను భక్తితో బేరీజు వేసుకుంటే మన జీవితాలు ఎక్కడున్నాయో మనకు అర్థమవుతుంది. దేవుడిచ్చిన మాటలు, దేవుడు చెప్పిన మాటలు ఎక్కడుండిపోయాయి అన్నప్పుడు కేవలం మన చేతుల్లో ఉన్న బైబిల్లో మాత్రమే ఉండిపోయాయి. ఆ బైబిల్ను దాటి మన హృదయంలోకి రావడం లేదని మన బ్రతుకులు చూస్తే మనకు అర్థమవుతుంది. కేవలం చెప్పటానికి, వినటానికి మాత్రమే ఈ మాటలు ఉన్నాయి అన్నట్లుగా బ్రతుకుతున్నారు, కానీ ఆ మాటలనే శిరోధార్యంగా చేసుకుని బ్రతికేవాళ్ళు ఈరోజు ప్రపంచంలో కనబడటం లేదు. ఎలా మీరు చెప్పగలరు అన్నప్పుడు ఈరోజు సమాజాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. నిజంగా ఈరోజు క్రైస్తవులైనా దేవుడి దగ్గరకు వెళ్ళిన తర్వాత వారి బ్రతుకుల యొక్క తీరును చూస్తుంటే, ఏమాత్రం మార్పు చెందని వాళ్ళ జీవితాలు చూస్తుంటే, ఇదా వాళ్ళు నేర్చుకున్నది, ఇదా వాళ్ళు వింటున్నది, ఇదేనా వాళ్ళు క్రీస్తును నేర్చుకుంటున్నదన్న ప్రశ్న నాకే కాదు, ఈరోజు మనల్ని పరిశీలిస్తున్న ఈ సమాజానికి కూడా తారసపడే ప్రశ్న. మనల్ని చూసి ఒక మనిషి క్రీస్తులోకి రావాలి. మన బ్రతుకును చూసి, మన మాట, మన తీరు, మన ప్రవర్తన, మన బ్రతుకు ఏదైతే ఉందో అది గనక మన భక్తి జీవితంలో సార్థకత చేకూరితే దేదీప్యమానంగా మన బ్రతుకు వెలుగుతుంది. తద్వారా ఈ సమాజం మనల్ని చూసి ఆదర్శంగా తీసుకుంటుంది. కానీ ఈరోజు మనల్ని చూసి ఎవరు ఆదర్శంగా తీసుకోవాలి? మన బ్రతుకును చూసి ఎవరు ఔరా అనాలి? మన బ్రతుకును చూసి ఒక వ్యక్తి అయినా నేను కూడా దేవుడి దగ్గరకు వచ్చి బ్రతకాలి, నా బ్రతుకు కూడా ఇలాగే మారుతుంది అన్న తలంపు మనల్ని చూసి ఎవరికైనా కలుగుతుందా? మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? వారం వారం లేకపోతే ఇలాంటి సభల ద్వారా వినే మాటలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కేవలం విని వెళ్ళిపోవటానికి కాదు ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేది. కేవలం విని వదిలిపెట్టడానికి కాదు యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఈ మాటలు మనకు ప్రసాదించింది. కేవలం
నామకార్థంగా బ్రతకటానికి కాదు, మహనీయుడు మనందరి కోసం ప్రాణం పెట్టింది. ఆలోచించండి, శ్రద్ధ పెట్టండి. మంచి విలువైన మాటలు మీరు నేర్చుకున్న దానిని 4 మాటలు నేర్చుకోండి. వాటి ప్రకారం మీ బ్రతుకులో అప్లై చేసుకోండి, అంటే ఆచరణలో పెట్టండి. దానికి ఒక ఫలితం ఉంటుంది, దానికి ఒక అర్థం చేకూరుతుంది, దానికి ఒక సార్థకత చేకూరుతుంది. అంతేగాని విని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏం లాభం చెప్పండి? స్కూల్కి మన పిల్లలకు వెళ్ళిన తర్వాత, స్కూల్లో టీచర్లు పాఠం చెప్పేసిన తర్వాత కేవలం వినేసి విడిచిపెట్టేసి వచ్చారనుకోండి, వాడికి పాఠాలు ఏమొస్తాయి? చదువు ఏం అబ్బుతుంది చెప్పండి? చదువు అబ్బాలంటే ఏం జరగాలి? వినాలి, విన్నదాని ప్రకారం ఏం చేయాలి? విన్నదాని ప్రకారం వాడు దాన్ని నేర్చుకోవాలి, దాని ప్రకారం బ్రతకాలి. అప్పుడే జీవితంలోకి తను వృద్ధిలోకి వస్తాడు, జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పటి వరకు సహోదరులు ఎన్నో విలువైన సంగతులు మీ అందరితో పంచుకున్నారు. మరి చాలామంది విన్నారు. విన్న దానిలోంచి సారాన్ని ఎంతమంది తీసుకున్నారు, ఎంత శ్రద్ధగా ఈ మాటలు మీరు వింటున్నారో ఇక్కడే అర్థమైపోద్దండి. మనకి దేవుని పట్ల, వాక్యం పట్ల ఏమి శ్రద్ధ ఉందో అన్న సంగతి మనకి ఎప్పుడు అర్థమవుతుంది అన్నప్పుడు మీరు కూర్చున్నారు ఇక్కడ. ఈ మాటలు వినాలన్న శ్రద్ధతో, ఆకాంక్షతో మా కోసం ఏం చెబుతారు? దేవుని మాట మమ్మల్ని ఏమని హెచ్చరిస్తుంది? దేవుని మాట మాకేం మేలు చేయబోతుందన్న తృష్టత ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారనుకోండి, విన్న 4 మాటలు మనలో ఫలిస్తాయి. ఒక ఫలభరితమైన జీవితానికి అది ఆజ్యం పోస్తుంది, నాంది పలుకుతుంది. అలా కానప్పుడు ఏదో ప్రజెంట్గా కూర్చున్నారు, పిలిచారు కాబట్టి వచ్చారు, కాసేపు కూర్చుని వెళ్ళిపోవాలన్న ఆలోచనతో ఇక్కడికి ఉంటే మాత్రం మీకు ఏమీ అర్థం కావండి. గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు మీరు చర్చలకు వెళ్ళనివ్వండి, ఎన్ని సంవత్సరాలు ఇటువంటి సభలకు మీరు వచ్చినప్పటికీ ఏ మాత్రం మనకు అర్థం కాదు, అంత బ్లాంక్, చీకటి. కాబట్టి మీరు అలా చీకట్లో ఉండిపోయి మగ్గిపోవటం మాకు ఇష్టం లేదు. వెలుగులోకి రావాలి, వృద్ధిలోకి రావాలి, మీ జీవితాలు బాగుండాలి, దేవుల్లో మీ జీవితాలు ఉన్నతంగా కట్టుకోవాలన్న ఆశతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏమండి, నిజంగా ఒక అద్భుతమైన అంశం మీ ముందు ఉంచడం జరిగింది. అదే మరణము అందరికీ తథ్యం. ఎవరికి? ఇక్కడ ఎంతమంది కూర్చున్నాం, మనమే కాదు, ఈ పోతవరం గ్రామంలో ఎంతమంది నివసిస్తున్నారో మీ అందరికీ తెలుసు. అలాగే ఈ ప్రపంచంలో ఆరిన నేల మీద ఈరోజు ఎంతమంది బ్రతుకుతున్నారో అనంటే ఎంతమంది అండి? సుమారు ప్రపంచంలో 850 కోట్లకు పైచిలుక మనుషులు బ్రతుకుతున్నారు. అయితే ఈరోజు భూమి మీద బ్రతుకున్న వారి సంఖ్య కంటే, బాగా వినండి, మళ్ళా చెబుతున్నాను నేను, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న వారి సంఖ్య కంటే ఇప్పటి వరకు ప్రాణాలు విడిచిన వారి సంఖ్య ఎక్కువ. అర్థమైందా? మళ్ళీ చెప్పరా. ఈరోజు భూమి మీద ఎంతమంది బ్రతుకుతున్నారయ్యా అంటే 850 కోట్ల మందికి పైచిలుక బ్రతుకుతున్నారు అని చెప్పారు. అయితే ఈరోజు ఈ సృష్టి పుట్టిన నట నుంచి, సృష్టిలో మనిషి యొక్క ప్రస్థానం, మనిషి యొక్క బ్రతుకు ప్రస్థానం ప్రారంభమైన కాడి నుంచి ఇప్పటి వరకు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది అని ఒకవేళ ఈ ప్రపంచం క్యాలిక్యులేషన్ చేస్తే, లెక్కలు కడితే గనక ఈరోజు భూమి మీద బ్రతుకున్న వారి సంఖ్య కంటే చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. అయితే ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం, 850 కోట్ల మంది బ్రతుకుతున్నాం. ప్రతిరోజు పుట్టేవాడు పుడుతున్నాడు, చచ్చేవాడు చస్తున్నాడు, వస్తున్నారు పోతున్నారు, వస్తున్నారు పోతున్నారు. ఇదొక సైకిల్, ఇదొక చక్రం. ఇది దినదిన అంటే దిన అన్నట్టు ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమం. ఇది ప్రతిరోజు అండి. దాన్ని ఈ లోకంలో శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారండి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు. ఇప్పుడు ఈ క్షణంలో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇదే క్షణంలో హాస్పిటల్కి వెళ్ళి మనం చూస్తే ఎంతోమంది ప్రసవించి పిల్లలు బయటకు వస్తున్నారట. అలాగే ఇదే క్షణంలో చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా ఉందని ప్రపంచం ఉద్ఘాటిస్తుంది, చెబుతుంది. అయితే ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇలా ప్రతిరోజు చావులు వస్తున్నాయి, ప్రతిరోజు పుట్టుకలు వస్తున్నాయి. పుట్టినవాడు ఖచ్చితంగా మరణించక తప్పదు. అది ఏ రోజు మరణిస్తాం? ఆ మరణించే వారిలో కూడా మనం కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున చనిపోవటం ఖాయమా కాదా? ఖాయమా కాదా? ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు, మేము చనిపోవండి, మేము చాలా సంవత్సరాలు బతుకుతాం వాళ్ళు చేతులు ఎత్తండి. పర్వాలేదు, చేతులు ఎత్తండి. అంటే ఎవరికి నమ్మకం లేదా? పోనీ ఎంతవరకు మీరు బ్రతుకుతారో చెప్పగలరా? ఎంతవరకు మీరు బ్రతుకుతారో చెప్పగలరా? ఎంతవరకు? అది చెప్పలేరు. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో తెలియదు, ఎంతవరకు బ్రతుకుతామో తెలియదు. పోనీ రేపేమి జరుగుతుందో మనకు తెలుసా? బైబిల్లో చెప్పాడండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు. రేపేమి సంభవించునో మీకు తెలియదని చెప్పేసాడండి బైబిల్లో. ఒక మాట మీకు తెలియదు అన్నాడంటే ఖచ్చితంగా మనందరికీ తెలియదు. తెలిసని మాట్లాడామనుకోండి, కొంచెం వీడితో జాగ్రత్తగా ఉండాలని మనం తెలుసుకోవాలన్నమాట. అంతే కదండి. దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత దానికి అడ్డు తగిలితే మాత్రం మనకంత శ్రేయస్సు కాదు. ఎందుకంటే దేవుడు ఏది చెప్పినా అబద్ధం చెప్పడు, నాటి నుంచి నేటి వరకు. దేవుడు ఏది చెప్పినా అసత్యం చెప్పడు, అసంబద్ధమైన మాటలు చెప్పడు. ఎప్పుడు కూడా సత్య సంబంధమైన మాటలే దేవుడు చెబుతాడు. ఇప్పుడు రేపేమి సంభవించుందంటే రేపేమి జరుగుతుందో, రేపేమి జరుగుతుందో, రేపేమి జరుగుతుందో మీకు తెలుసా అంటే ఈ ప్రపంచంలో చాలామంది ఈరోజు జ్యోతిష్య శాస్త్ర పండితులు చాలామంది ఉన్నారు. ఏమండి, జ్యోతిష్యం చెబుతున్నారు. ఈ జ్యోతిష్యం చెప్పే వాళ్ళ లిస్టులో కూడా ఈరోజు క్రైస్తవులు కూడా ఉన్నారు. దౌర్భాగ్యం, ఏం చేస్తాం చెప్పండి. వీళ్ళు కూడా భవిష్యత్తు చెబుతామని చెబుతున్నారు. ఏ క్రైస్తవులు అయితే బైబిల్ పట్టుకున్నారో ఆ బైబిల్ ఏం చెప్తుందంటే రేపేమి జరుగుతుందో మీకు తెలియదు అబ్బాయి అని చెప్పాడు. కాలాలు సమయములన్నీ కూడా దేవుని అధీనంలో ఉన్నాయని చెబితే కాదు కాదు, దేవుడికి తెలియదు, మా అధీనం ఉన్నాయి, రేపు కాదు, ఎల్లుండి కాదు, సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో కూడా మేము చెబుతాం. అంటే మనిషి యొక్క మూర్ఖత్వం ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి మనసు పెట్టండి, ఇది ఎంతవరకు వాస్తవం మనం ఆలోచించాలి. కాబట్టి మీ జీవం ఏ పాటిది అన్నాడు. మీ జీవం, మీ బ్రతుకు అంటే మనిషి జీవితం గురించి మాట్లాడుతూ అది ఎక్కడుందండి? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి ప్రియమైన దేవుని పిల్లలారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చెప్తున్నట్టు చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట ఎంతవరకు వాస్తవం ఆలోచించండి మీరు. మనం మాట్లాడే మనిషి మాట్లాడే మాటలు వాస్తవమా, మనిషిని కలిగించిన దేవుని మాట నిజమన్న సంగతి మనం ప్రతి క్షణం కూడా తేల్చుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనిషి చెప్పే మాటల్లో చాలా అబద్ధాలు ఉంటాయి. చాలా కదా, చాలా వరకు మ్యాక్సిమం అన్నీ అబద్ధాలే. అన్నీ ఊహించి చెబుతాడు మనిషి ఎప్పుడు కూడా. దేవుడికి ఏం అవసరం ఊహించి చెప్పడం చెప్పండి? దేవుడు చెప్పాడంటేది ఖచ్చితంగా వాస్తవం, దాని మీద నిలబడిపోవచ్చు, అంతే నమ్మకం, నో డౌట్. రేపేమి సంభవించునో మీకు తెలియదని ప్రపంచానికి దేవుడు సవాలు విసిరాడు. తెలుసా అంటే ఈరోజు ప్రపంచాన్ని అడిగితే అందరూ చేతులు ఎత్తేసారు. మేమేం చెప్పగలం? ఊహించి చెబుతారంతే. ఎలా అంటే ఇప్పుడు ఒక స్త్రీమూర్తి గర్భం ధరించింది అనుకోండి, ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లడు పుడతాడా? ఆడపిల్ల పుట్టొచ్చు, మగపిల్లడు పుట్ట, అలా కాదు. ఎవరు పుడతారో చెప్పంటే లాటరీ వేస్తాడేమో, ఎవరు తెలుసు చెప్పండి. అంటే మన గర్భంలో ఉన్న శిశువు ఏ ఆడ శిశువు పుడుతుందో మగ శిశువు పుడుతుందో కూడా మనం చెప్పలేం, అంతే కదండి. రేపొద్దున జరగబోయే ప్రమాదాలు మనిషికి ముందే తెలిస్తే వాటి నుంచి మనం తప్పించుకుంటాం ఈజీగా. ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఈ ప్రమాదాల్లో ఈరోజు చావులు జరగవు, రేపు ఏం జరుగుతుందో మనిషికి తెలిస్తే. ఇప్పుడు నేనే ఉన్నానండి, రేపొద్దున ప్రమాదం జరుగుతున్న సంగతి నాకు తెలిసిపోయింది అనుకోండి, బయటికి వెళ్తానా? ఇంట్లోంచి బయటికి వెళ్తానా? బయటికి వెళ్ళాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విమాన ప్రమాదంలో చనిపోయాడు, అని హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు, మీ అందరికీ తెలుసు, అవునా కదా? ఒకవేళ కనుక ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎప్పుడు యునైటెడ్ కింగ్డమ్, ఆంధ్ర రాష్ట్రం అంతా కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రాలు, తెలుగు ఉమ్మడి రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రదేశానికి ఆయన ఒక ముఖ్యమంత్రి. పెద్ద రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, అంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు తన చుట్టూ చాలామంది ఉన్నారు, చాలామంది మేధావులు గొప్పవాళ్ళు ఉన్నారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్ళిపోతున్నారు, మీకు రేపొద్దున ప్రమాదం ఉంది, మీరు రేపొద్దున బయటికి వెళ్తే కనుక రచ్చబండకు వెళితే కనుక మీరు చచ్చిపోతారు, మీరు వెళ్ళొద్దని ఎవరైనా చెప్పారా? ఆయనకి ఎవరైనా చెప్పారా?
అలాగే ప్రమాదాల్లో చచ్చిపోయిన రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు. ఈరోజు ప్రమాదాల్లో ఎంతోమంది చచ్చిపోతున్నారు, అశువులు బాస్తున్నారు. మరి ఈ రోజున మేము జ్యోతిష్యం చెబుతాం, మేము భవిష్యత్తు చెబుతాం, రేపు ఏం జరుగుతుందో మాకు తెలుసన్న ఈ మేధావులందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పండి? ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి ఈ ప్రకృతిలో, ఈ సమాజంలో. ఏమండి, వడగాల ద్వారా చచ్చేవాళ్ళు కొంతమంది, రోగాల ద్వారా చచ్చేవాళ్ళు కొంతమంది, ప్రమాదాలు చచ్చేవాళ్ళు కొంతమంది. ఏమండి, ఇక తుఫాన్లు అంటారా, వడగండ్ల వర్షం అంటారా, ఇక మనం చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ఫలానా తేదీలో ఫలానప్పుడు వడగల వర్షం పడుతుందండి, ఏమండి ఆ పొలాల్లో పంటలన్నీ కూడా అలా ఆరబెట్టారు కదా, ముందే తీసేసుకోండి చెప్పొచ్చు కదా రైతులకి. అలా చెప్పమండి మేము, ఎందుకంటే మాకు తెలియదు కదండి. ఇప్పుడు మీరు తేల్చుకోండి ఈ మాటలు బట్టి, దేవుడు మాట నిజమా, మనిషి మాట నిజమా? కళ్ళబొల్లి కబుర్లు అండి. మనిషి అంటేనే అబద్ధం, మనిషి అంటేనే మాయ, మనిషి అంటేనే మోసం. ఎప్పుడు ఎవడిని మోసం చేయాలి, ఎప్పుడు ఎవడికి అన్యాయం చేయాలి, ఎప్పుడు ఎదటివాడిని దోచుకోవాలన్న ఆలోచన తప్పితే ఒక నిస్వార్థమైన బ్రతుకు, ఎదుటివాడికి మేలు చేసే జీవితం, ఎదుటి వ్యక్తికి ఒక మంచి చేసే, ఒక మంచి ఉపయుక్తమైన ఆలోచన చెప్పే జీవితం ఈ రోజున ప్రపంచంలో మనకు కనబడటం లేదండి. అందుకే ఈరోజు ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉండవలసిన మనిషి జీవితం అధోపాతాళానికి దిగిపోయింది. దాన్ని ప్రస్తావిస్తూ చెబుతున్నాడు, నీ జీవం ఏ పాటిది అన్నాడు. తర్వాత మాట అదే, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు ఒకటి, తర్వాత రెండు, మీ జీవం ఏ పాటిది. ఇదిగో ఇప్పుడు చెబుతున్నాడు చూడండి, ఇంతలో కనబడుతుంది. ఇప్పుడు నేను కనపడుతున్నాను, ప్రగల్భాలు పలుకుతున్నాను, చేతులు ఊగుతున్నాయి, స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. ఏమో నెక్స్ట్ గంటలో నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గ్యారంటీ ఎవడైనా ఇవ్వగలడండి నా జీవితానికి, నా బ్రతుక్కి? ఈరోజు సమాజంలో, ఈ సృష్టిలో గ్యారంటీ వారంటీ లేనివాడు ఎవడైనా ఉన్నాడంటే వాడే మనిషి. గుర్తుపెట్టుకోండి, వాడే మనిషి. అదే దేవుడు చెబుతున్నాడు, నీ జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళు మనుషులు. అంటే ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే అంటాడు, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు. అక్కడ తర్వాత చదువుకోండి, కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం. తర్వాత చదువుకోండి, ఇవన్నీ తెలిసిన మాటలు కాబట్టి నేను ముందుకు పెడుతున్నాను. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు. ఖచ్చితంగా ప్రతి మనిషి మరణాన్ని రుచి చూడక తప్పదు. అది ఏ వయసులో, వృద్ధాప్యంలోనా, నడి వయసులోనా, బాల్యంలోనా, పసి వయసులోనా, కౌమార దశలోనా, యవ్వన దశలోనా, మరణానికి ఎవరు అతీతులు కారు. మరణానికి వయసుతో సంబంధం లేదు, మరణానికి అధికారంతో సంబంధం లేదు, మరణానికి డబ్బుతో సంబంధం లేదు. అది ఏ రోజు ఏ క్షణమైనా ఎవరినైనా పలకరించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏం చేయొచ్చు? పుట్టిన ప్రతి మనిషిని ఏదో ఒక రోజు మరణం పలకరించి తీరుతుంది. పుట్టిన వ్యక్తికి మరణం రాక తప్పదు. మరి ఎందుకోనండి మనిషి, ఎందుకో? ఇప్పుడు దాకా కిషోర్ గారు కొన్ని మాటలు చెప్పారు. ఏమండి, మరణం అందరికీ వస్తుందని మాకు కూడా తెలుసు కదండి, మరలా మీరు ఎందుకు చెప్పాలి అని మాట్లాడుతున్నారు కదా మీరు. బాగా వినండి, ఇప్పుడు ఖచ్చితంగా నాకు మరణం వస్తుంది అని తెలిసినప్పుడు ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి చెప్పండి. ఓకేనండి, నాకు మరణం వస్తుంది. ఇక్కడ కూర్చొని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, నాకు మరణం వస్తుందన్న ఆలోచన గనక మీలో కించెత్తు ఉంటే అది ఎప్పుడు వస్తుంది అన్న ఆలోచన మనకు రావాలి. ముందు ఏం రావాలి? మరణం వస్తుంది అన్న ఆలోచన రాగానే ఎప్పుడు వస్తుంది? ఈరోజే రావచ్చేమో, అంతే కదండి, ఈరోజే రావచ్చేమో. ఇప్పుడు ఈరోజే నాకు మరణం వస్తే ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతాను, ఎలా ఆలోచిస్తాను? ఒకవేళ మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ పోతవర గ్రామ ప్రజలందరినీ అడుగుతున్నాను, ఈరోజే గనక నాకు మరణం వస్తే నేను ఎలా ఉంటాను చెప్పండి. ఎలా ఉంటాం? సహోదరులు ఒక మాట గుర్తు చేశారు, ఏమనంటే రేపొద్దున ఉరిశిక్ష ఖరారైన వ్యక్తికి ఈ రాత్రి వెళ్ళి రేపొద్దున ఉరి తీస్తారు. ఎప్పుడు? రేపు తెల్లవారుజామున 5 గంటలు నిన్ను ఉరి చేస్తారు అబ్బాయి, కోర్టు తీర్పు వచ్చింది. ఈరోజు నైట్ వెళ్ళి, బాబు రేపు నిన్ను ఉరి తీసేస్తున్నావు, రేపొద్దు నిన్ను కర్కశంగా చంపేస్తున్నావు, రేపు నీకు డెడ్ లైన్, రేపు చస్తావు, ఇప్పుడు నీకేం కావాలి చెప్పు అన్నావు అనుకోండి, ఏమంటాడు? ఇప్పుడు నా పక్కింటోడితో గొడవ ఉంది, నాకు ఎప్పటి నుంచో పక్కింటోడి మీద నాకు బాగా పగ ఉంది, వాడిని వెళ్ళి లేపేస్తా అంటాడా?
అంటాడా? లేదు. ఏమండి, ఇంకా ఎన్నో కోరికలు, మనం బ్రతుకున్నప్పుడు ఎన్నో కోరికలు ఉంటాయి కదా, ప్రతిరోజు మన దైనందిన జీవితంలో చేస్తుంటాం కదా. అందులో ఏ కోరికైనా కోరుకుంటాడు చెప్పండి? బిర్యానీ తినమంటే తింటాడా? డబ్బు కావాలంటే తీసుకుంటాడా? ఆస్తులు కావాలంటే తీసుకుంటాడా? ఆస్తులు రాయించుకోమంటే తీసుకుంటాడా? ఏం చేస్తాడు మీరు చెప్పండి? మీ ఆలోచన ప్రకారం మీరు చెప్పండి పోనీ. అంటే రేపు మరణం వస్తుందని, ఈరోజే మరణం వస్తుందని తెలిసిన మనిషి నువ్వు ఏం కావాలని అడుగు, నాకేమీ చెప్పండి, నాకేమీ ఏమైనా కావాలని కోరుకుంటాడా? బ్రతకాలన్న ఆశ ఉన్నవాడికైతే నాకు అది కావాలి, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, ఉద్యోగం సంపాదించాలి, ఎదుటివాడి మీద పగ తీర్చుకోవాలి, లేకపోతే ఆమెను పాడు చేయాలి, ఈ వ్యక్తిని పాడు చేయాలి, వాడి మీద పగ పెట్టుకోవాలి. ఏమండి, ఈ వ్యర్థమైన మాటలన్నీ ఇన్ని ఆలోచనలు వస్తాయి. ఎవడికి? బ్రతకాలన్న ఆలోచన ఉన్నవాడికి. నేను బ్రతుకుతానన్న ఆలోచన ఉన్నవాడికి. లేదు, ఈరోజే నాకు చావు వస్తుందన్న ఆలోచన నాకు వచ్చిందనుకోండి, నాకు ఉందనుకోండి, ఇప్పుడు నేను ఏం కోరుకుంటాను చెప్పండి? లాస్ట్ కోరిక నిజంగా చెబుతున్నానండి, నీ చివరి కోరిక ఏంటని అడిగితే దయచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోండి, నాకున్నవే రేపొద్దున చనిపోయి నాకు ఎందుకండి ఇవన్నీ, నాకు బిర్యానీ పెడతారా? ఏం కోరిక తీరుస్తారు చెప్పండి? ఏం కావాలి నాకు? నాకేమీ వద్దు. అదేనంటాం చెప్పండి, అదేనంటాం. మరి నిజంగా మనకి మరణం మీద మనసు ఉంటే, మరణాన్ని మనస్సును పెడితే మరణం వస్తుందని మన సంగతి మనకు అర్థమైతే, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ఏ మనిషి అయినా నాకేం వద్దండి, నాకేం అక్కర్లేదండి, ఈ భూమి మీద నాకు ఏది శాశ్వతం కాదండి, పూచిక పుల్ల కూడా నేను పట్టుకెళ్ళనండి, ఏది నాకు శాశ్వతం కాదండి, నా అనుకున్న వాళ్ళు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, లేదా వాళ్ళని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను, మరి వీటి కోసం నేను ఎందుకు ప్రయాసపడటం అని ఎవరైనా అంటారా అండి? మాట్లాడరేంటండి? సైలెంట్గా ఉన్నారేంటి? నేను చెప్పేమని అబద్ధాలు చెబుతున్నానా? మీరు చెప్పండి పోనీ. మాయ మాటలని చెబుతున్నానా? ఉన్నవే మన మధ్య జరిగే మాటలు నేను చెబుతున్నాను, అవునా కదా? మీరు చెప్పండి. ఒకనాడు బైబిల్లో దావీదు భక్తుడు గారు ఉన్నాడు. తెలుసు కదా దావీదు గారి గురించి, అందరికీ తెలుసు కదా. మీకు తెలిసిన పేర్లే చెబుతున్నాను. దావీదు గారు తెలుసుకా తెలీదా? ఎఫ్రోదీతు తెలుసా? మీకు కాదు, అందరికీ తెలిసిన వాళ్ళు కాదు. అండ్ బైబిల్లో కొన్ని పేర్లు తెలుసా? కొన్ని పేర్లు, అన్ని పేర్లు మనకేం తెలుస్తాయి? అందుకే మీకు తెలిసిన పేరు దావీదు గారి పేరు చెప్తున్నాను. దావీదు గారు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే కీర్తన గ్రంథం 39వ అధ్యాయం, బాగా వినండి. కీర్తన గ్రంథం 39వ అధ్యాయము, ఏమండి 3వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచించండి. నిజంగా మనిషికి మరణాన్ని మనస్సును పెడితే, ఒకవేళ నాకు మరణం తథ్యం అన్న సంగతి అర్థమైతే ఒక మనిషి ఎలా బ్రతుకుతాడో ఇప్పుడు దావీదు గారి జీవితాన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలో చూద్దాం. ఒకసారి చూడండి. ఏమండి కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 3వ వచనం, నా గుండె నాలో మండుచున్నది. ఏటట? నా గుండె నాలో మండిపోచున్నది. ఎప్పుడు మండుద్ది మన గుండె? ఇప్పుడు వాడికి అదే మండుద్ది. జైల్లో ఉన్నవాడికి రేపు పొద్దున చస్తామని చెప్పిన తర్వాత ఏం కావాలని అడిగితే వాడికి ఏమవుద్ది? మండిపోతుంటుంది. రేపు చస్తానన్న వాడికి వాడి దగ్గరికి వెళ్ళి ఒక ఇద్దరు దొడవనుకున్నాను అనుకోండి, ఓరి మీకు దండం పెడతా అంటే ఇక్కడ గొడవ వద్దురా, మీకు నమస్కారం, ఇక్కడి నుంచి వెళ్ళిపోండిరా, నాకు 5 నిమిషాలు ప్రైవసీ ఇవ్వండిరా, వాడికి మండిపోతుంటుంది. అలాగే చావు, నేను చచ్చిపోతాను, లేకపోతే ఆ మరణశయ్యిపోయి ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఏం మాట్లాడుకోండి, సినిమా గురించి మాట్లాడుకుంటారా, సీరియల్ గురించి మాట్లాడుకుంటారా, రాజకీయం గురించి మాట్లాడతారా, వాడికి మండిపోతుంటుంది. దేని గురించి మాట్లాడితే? రాజకీయం గురించి మాట్లాడినా, సినిమా గురించి మాట్లాడినా, తిండి గురించి మాట్లాడినా, సీరియల్స్ గురించి మాట్లాడినా ఎవడికి? మరణశయ్యి మీద ఉన్నవాడికి. నిజం చెప్తున్నాను, ఈరోజు ప్రపంచం అంతా కూడా మరణశయ్యి మీద ఉంది. ఒక మాటగా చెప్పాలంటే మరణం మన చుట్టూ ఉంది, ఆ ప్రమాదం మనల్ని ఆవహించుంది. అది ఏ రోజైనా నిన్ను మింగొచ్చు, అది ఏ రోజైనా నిన్ను మింగేయచ్చు. కానీ ఈ ప్రపంచం ఎంత అజ్ఞానంగా బ్రతుకుతుందంటే, నాకు మరణం రాదు కాబట్టి నేనేంటనుకుంటున్నావు, నువ్వెంత నీ బ్రతుకెంత అంటాడు. ఎవరి దగ్గరికి చూడండి, నువ్వెంత నీ బ్రతుకెంత, అసలు మనం ఎంత? ఆళ్ళు లేపేస్తా, ఈయన లేపేస్తా అంట. ఇవాళ నిన్నే దేవుడు లేపేస్తే ఆలోచిద్దాం మనం. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంది మనిషి యొక్క మనస్తత్వం ఆలోచిస్తుంటే, ఎంత అజ్ఞానంగా బ్రతుకుతున్నారండి. ఇప్పుడు దావీదు గారు కూడా బ్రతికుండగా ఈ విషయాలను అర్థమైనప్పుడే నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా. ఏం ధ్యానించాడట?
రేపు ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాలి, రేపు ఏ ఉద్యోగం, ఏం పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎవరిని మోసం చేయాలి, ఇవి కాదండి ధ్యానించేది ఆయన. నేను ధ్యానించుచుండగా మంట పుట్టింది. దేని గురించి ధ్యానిస్తున్నాడట? అప్పుడు నేను నోరారా ఈ మాట పలికి తిని, దేవుడా నా తండ్రి అని దేని గురించి ధ్యానిస్తున్నాడు భక్తుడు అన్నప్పుడు మరణము గురించి ధ్యానిస్తున్నాడు. అర్థమైందో లేదో మీకు? అర్థమైందో లేదో? మరణం గురించి ధ్యానిస్తున్నాడు. ఎవరు? దావీదు గారు. నిజంగా ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మరణం గురించి ఎప్పుడైనా ధ్యానించాం? నిజంగా చెప్పండి, అబద్ధం ఆడకూడదు. రోజు అబద్ధాలు ఆడతాం, కనీసం ఈ 1 గంట ఈ సభ ద్వారా మనం అబద్ధాలు ఆడకూడదు. నేను ప్రతిరోజు మరణం గురించి ధ్యానిస్తున్నానండి అనేవాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా అండి, దేవుడు చెప్పినట్టుగా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులు గనక ప్రతిరోజు మరణాన్ని ధ్యానిస్తే ఏ మనిషి వ్యర్థంగా బ్రతకడం, వ్యర్థంగా మాట్లాడడం, ఎవరిని కూడా మోసం చేయడు, ఎవరిని కించపరిచి మాట్లాడడం, ఎవరికి అన్యాయం చేయడు, ఎంతలో ఉండాలి అంతలో ఉంటాడు. దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతాడు. కానీ అలా ఉన్నారంటే లేరు. ఎందుకంటే మరణం వాడికి జ్ఞాపకం రాదు. ఎందుకోసం చెప్పండి? అందుకే ఈగోసు, లేకపోతే రకరకాల కార్యక్రమాలు, కుటుంబాలు కలహాలు, వాడిని కొట్ట, వీడిని తిట్ట, వాడిని చంప, అబ్బాబ్బాబ్బా, నాన్సెన్స్. ఎక్కడా? సమాజంలోనూ నాన్సెన్స్, కుటుంబాల్లోనూ నాన్సెన్స్. అట్ ది సేమ్ వే సంఘాల్లో కూడా నాన్సెన్స్. ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత అవమానం అండి ఇది. అంటే దేవుడి దగ్గరకు వెళ్ళే వాళ్ళు కూడా ఇటువంటి జీవితాన్ని గడుపుతున్నారా? అవును. వీళ్ళకి మహాజ్ఞానం తెలిస్తే, మరణాన్ని ధ్యానిస్తే, ఒకవేళ నిజంగా మరణం తర్వాత, సహోదరులు చెప్పారు కదా, మరణం లాభం అంటుంది బైబిల్. అంటే అక్కడతో అయిపోద్దని కాదండి. ఈ ప్రపంచానికి ఏం తెలిసిందంటే మరణంతో అయిపోతుంది గనక రేపు ఏం చేస్తారట? నేను చేస్తాను, నన్ను తీసుకుపోతారు. అబ్బా చూడండి ఎంతవరకు నేర్చుకున్నాడు మనిషి. నేను చేస్తా, నన్ను మోసుకుపోతారు, నన్ను గోతులో పెడతాడు, అయిపోయింది కాబట్టి నా ఇష్టాను ప్రకారంగా నేను బ్రతుకుతాను. అంతవరకు అర్థమైంది ఈ మనిషికి. పుట్టుక మరణం ఈ మధ్యలో జీవితం గురించే మనిషికి అది కూడా పూర్తిగా అవగాహన కాలేదు. తర్వాత ఏం జరుగుతుంది నేను తెలిసి చెప్పండి. అట్లాంటి వాడికి ఎన్ని మాటలు చెప్పినా వాడి హృదయంలోకి వెళ్ళవు, వాడి బ్రతుకుని సంస్కరించుకోలేడు. అట్ ది సేమ్ టైం సమాజాన్ని కూడా సంస్కరించలేడు. ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఇక్కడ దావీదు గారు ఏం చేస్తారంటే మరణాన్ని ధ్యానిస్తున్నాడు. అయ్యా నా దినములు అంతము నాకు తెలుపు, ఎప్పుడు పోతాను చూస్తున్నాను. నాకు సమాజం చూస్తే అర్థమైపోతుంది, మనుషులు చూస్తే అర్థమైపోతుంది, నాకు కూడా చావు రావటం తథ్యం, చస్తాను. అందుకే నా తండ్రి నన్ను పుట్టించావు, అందుకే నా తండ్రి ఈ పంచభూతాలు కలిగిన ఈ ప్రకృతిని నా పాదాక్రాంతం చేశావు. ఇంత మంచి ప్రకృతిని, అమ్మో పెద్ద సూర్యుడు నా కోసం వెలిగించావు. చనిపోయే వ్యక్తికి, వెళ్ళిపోయే వ్యక్తికి సూర్యుని వెలిగించాలా నాయనా? మట్టిలోకి వెళ్ళిపోయే నా దేహం గురించి ఇంత ప్రకృతి నిర్విరామంగా పనిచేయాలా కన్న తండ్రి? ఏంటి తండ్రి, నాకేం అర్థం కావట్లేదు. ఇందులో ఉన్న ధ్యానం, ఇందులో ఉన్న ఆ మహాజ్ఞానం నాకు కావాలి కన్న తండ్రిని దేవుని ముందు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు. మనం చూస్తాం, మరణాలు చూస్తుంటాం, చావులు చూస్తుంటాం. ఎంతోమంది మన కళ్ళ ముందు నుంచి ఎత్తుకుపోతుంటారు, ఎంతోమంది కాల గర్భంలో కలిసిపోయారు. మన కళ్ళ ముందు మన కుటుంబ సభ్యులు, మన సమాజంలో వెళ్ళిపోతున్న ఈ ప్రపంచం మరణాన్ని చూసి ఏం నేర్చుకుంది చెప్పండి? ఎలా పెట్టిలో పెట్టి శవాన్ని పూడ్చాలి, ఎలాంటి దుస్తులు వాడికి చుట్టాలి, బాంబులు వేయాలా, దినం ఎలా చేయాలి, అటు తిప్పాలా పెట్టి, ఇటు తిప్పాలా పెట్టి, లేకపోతే శవం దగ్గర ఏం పూడ్చాలా, ఇంతకు మించి మానవ ప్రపంచం ఒక్క అడుగు ముందుకు వేసిందా? ఒక్క అడుగు తెచ్చుకోలేకపోయింది. కానీ దావీదు గారు మాట్లాడలేదండి. తండ్రి నా దినములు అంతము నాకు తెలియపరచు. అసలు నేను భూమి మీద ఎంతకాలం బ్రతుకుతానంటే అసలు నా జీవితాన్ని చూస్తుంటే లేనట్టే ఉందయ్యా. బెత్తుడన్నాడు, జానుడన్నాడు, అసలు లేనట్టే ఉంది. ఆవిరన్నాడు, ఊపిరన్నాడు. ఇప్పుడు నేను ఏం కోరుకోవాలి? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అంటే ఎప్పుడైతే దావీదు గారి మనసులోకి మరణం ఎంటర్ అయిందో, ఎప్పుడైతే దావీదు గారు మరణాన్ని ధ్యానిస్తున్నాడో, చావు ఖచ్చితంగా నాకు వచ్చి తీరుతుంది, మరణం ప్రతి మనిషికి తథ్యం అన్నప్పుడు ఇప్పుడు భూమి మీద నేను ఏం కోరుకోవాలంటే నాకు భూమి మీద ఏమీ
కావాలన్నాడా వద్దన్నాడా? తెలివైన వాడు అనుకోండి, ఎవరు తెలివైన అనుకోండి, ఏం చేస్తాడు? నేను ఒక ఊరు వెళ్ళానండి, కొంతకాలం ఉండి వచ్చేయాలి, కొంతకాలం అక్కడ ఉండి వచ్చేయాలి. ఇప్పుడు అక్కడ పర్మనెంట్ సెట్టింగ్ చేసుకుంటాను, నేను వచ్చేస్తాను తెలిసిన పర్మనెంట్ సెట్టింగ్ చేసుకుంటాను. అక్కడ తెలివైన ఆవిడ చేసుకోడు. ఎప్పటికైనా తిరిగి నా ఊరు వచ్చేస్తాను కాబట్టి ఎక్కడికైతే వస్తానో అక్కడ నేను పర్మనెంట్ సెట్టింగ్ చేసుకుంటాను. అవునా కదా చెప్పండి, అవునా కదా? ఇప్పుడు దావీదు గారికి అర్థమైతే దావీదు గారు ఈ భూమి మీద ఏమైనా కోరుకున్నాడా? మీరు చెప్పండి. కోరుకున్నాడా చెప్పండి. సౌలు ఉన్నాడు, సౌలు మహారాజు ఉన్నాడు. సౌలు దావీదు గారి మీద పగబట్టాడు. ఏమండి, సౌలు దావీదు గారు ఎందుకు పగబట్టాడు? ఏం చేశాడు దావీదు? తప్పేమని చేశాడా? తప్పు చేయలేదు. తప్పు చేయకపోయినా పగబట్టాడు. చంపాలని చూశాడు, చంపాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఒకానొక రోజున దావీదు గారి చేతికి సౌలు చిక్కాడు. సౌలుని దావీదు చంపేయచ్చు, కానీ చంపేశాడా? ఎందుకు చంపలేదు? ఇప్పుడు దావీదు గారి మనసులో ఏముందో తెలుసా? చావు, మరణం. ఇప్పుడు దావీదు గారికి తెలుసు తను చచ్చిపోతాడని తెలుసు, అలాగే సౌలు కూడా చచ్చిపోతాడని తెలుసు. ఇప్పుడు రేపొద్దున అంబేద్కర్ చచ్చిపోతాడని తెలిసిందనుకోండి, ఏమనుకోకండి, అంబేద్కర్ చచ్చిపోతాడని తెలిసిందనుకోండి, ఇప్పుడు అతను ఏదో చేయడానికి నేను వెళ్తున్నాను. ఇదేంటి, దీనికి ఏమైంది? ఏమండి, ఇప్పుడు అంబేద్కర్ మీద కోపం ఉంది, అతను చంపడానికి నేను వెళ్తున్నాను అనుకోండి, లేకపోతే ఏదో చేయడానికి వెళ్తున్నాను. ఇప్పుడు రేపొద్దున చనిపోతాను డాక్టర్ చెప్పి, ఇప్పుడు ఇతను ఏమైనా చేస్తాను నేను చేస్తానా? ఎలాగో చస్తాడు, చచ్చేవాడిని మళ్ళీ నేను ఎందుకు చంపటం? ఎలాగో గోతులోకి పోతాడు, ఆయన్ని నేను ఎందుకు తిట్టడం? ఎలాగో గోతులోకి పోతాడు, అతనికి ఎందుకు అన్యాయం చేస్తాను అనుకున్నా. ఇప్పుడు దావీదు గారి మనసులో మరణం ఉంది కాబట్టి సౌలు గారికి అన్యాయం చేయాలనుకోలేదండి, చంపాలనుకోలేదు, విడిచిపెట్టేశాడు. నేను ఎందుకు చంపను, నేను ఎందుకు అన్యాయం చేస్తాను? అన్యాయం చేయను. అందుకే దావీదు గారు చూడండి, తన జీవితం కృతజ్ఞత కలిగిన జీవితం. ఒక మరణాన్ని మనసు పెట్టిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో దావీదు గారి జీవితాన్ని చూస్తారా? ఒక పౌలు గారి జీవితాన్ని చూస్తారా? అపోస్తుల జీవితాన్ని చూస్తారా? యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూస్తారా? ఒక మోషే గారి జీవితాన్ని చూస్తారా? మీరు చూడండి, ఎవరి జీవితాన్ని చూస్తారు మీరు చూడండి, ఎవరి బ్రతుకుని మీరు చూస్తారో చూడండి. బైబిల్లో ఉన్న భక్తులందరి జీవితాన్ని చూస్తుంటే ఈ భూమి మీద ఇది కావాలి, ఈ భూమి మీద అది చేయాలి, ఈ భూమి మీద ఏదో కావాలని ఎవరైనా కోరుకున్నట్టుగా ఒక్క రెఫరెన్స్ మీరు చూపించగలరా? మీరు చెప్పండి, ఒక్క రెఫరెన్స్ చూపించలేం కదా. మరి మనం ఎందుకు అన్నీ కావాలని, మనం ఎందుకు ఈ భూమి మీద ఏదో చెయ్యాలని ఆలోచిస్తున్నాం అంటే మరణం గురించి మనకి ఏమైనా అర్థమైందా చెప్పండి? అర్థమైందా? మరి మీరు అంటున్న సమాజం అంటుంది మరణం అందరికి వస్తాం, మాకు తెలియదా? మరి తెలిస్తే ఇలా ఎందుకు బతుకుతున్నావు? తెలిస్తే ఇలా ఎందుకు జీవిస్తున్నాం? మనం అర్థం కాలేదు కాబట్టి మన బ్రతుకులన్నీ వ్యర్థమైపోతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మరణం గురించి అర్థం కాలేదు, మరణం తర్వాత ఏం జరుగుతుందో కూడా ప్రపంచానికి అర్థం కాలేదు కాబట్టి మనిషికి మరణం గురించి అవగాహన లేదు. అట్ ది సేమ్ టైం ఆ మరణమే ముగింపు అనుకున్నారు కాబట్టి వారి బ్రతుకులు ఎలా మారిపోతున్నాయో, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మిమ్మల్ని గురించి మీరు ఆలోచించండి, అలాగే సమాజాన్ని కూడా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఈ ప్రపంచం అంతా ఎక్కడికి వచ్చి ఆగిపోయిందో బాగా వినండి. ఈ ప్రపంచానికి ఏ మరణం గురించి అయితే అవగాహన లేదో ఆ మరణం గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. అలాగే ఈ ప్రపంచ మేధావులు కానీ పుస్తకాలు కానీ ఎక్కడికి వచ్చి ఆగిపోయాయో అక్కడి నుంచి మహాజ్ఞానాన్ని ప్రారంభించాడు దేవుడు. అక్కడి నుంచే ప్రారంభించాడు. యేసుక్రీస్తు అనే మహాజ్ఞాని ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేదండి. ఒకవేళ యేసుక్రీస్తు వారి కంటే ముందుకు వచ్చిన భక్తులందరూ కూడా ఏం చెప్పారంటే మరణం వస్తుంది, మరణం వస్తుంది, మరణం వస్తుంది, మరణం వస్తుంది, మరణం వస్తుంది, ఇదే చెప్పారు. కానీ యేసు ప్రభు గారు ఏం చెప్పారు? ఒక్కసారి మీ జ్ఞాన గ్రంథాన్ని ఇప్పి చూస్తే ఏమని మాట్లాడుతున్నారో చూడండి. ఒకసారి మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం ఒక్కసారి చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము ఏమండి 21-22 వచనాలు చూడండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 21-22 వచనాలు ఏమని మాట్లాడుతున్నాడండి? అప్పటి నుంచి చెబుతున్నారు చూడండి. అప్పటి నుంచి బాగా వినండి, అప్పటి నుంచి తాను యెరూషలేములోకి వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను, వీళ్ళందరూ ఎవరట?
పెద్దలట, ప్రధాన యాజకులట, శాస్త్రులట, యాజకులు, దేవుడికి సేవ చేసే యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, ఎవరు? యేసుక్రీస్తు వారు అనేక హింసలు పొంది చంపబడి చంపబడి చంపబడి. ఇక్కడ ఒకసారి ఆగండి. అంటే అందరికీ వచ్చిన మరణం యేసుక్రీస్తు వారికి వచ్చిందా లేదా? వచ్చింది. అదే చెప్తున్నాడు, తన చావు గురించి మాట్లాడుకుంటున్నాడు. చావేమి యేసుక్రీస్తు వారు కూడా అతీతం కాదండి, ఎవరికి అతీతం కాదు. అంటే యేసుక్రీస్తు వారు కూడా బ్రతికుండంగా తాను చనిపోతానని ముందుగా సమాజానికి చెబుతున్నాడు. నేను కూడా ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, వీళ్ళందరి చేత నేను హింసింపబడి చంపబడతాను, చస్తాను, నన్ను చంపేస్తారు అని అందరూ చెప్పారు. యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు. అందరూ చెప్పారు, యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు. కానీ అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టలేదు యేసుక్రీస్తు వారు. అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టలేదు, అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు. ఏమండి, చంపబడి ఇదిగో మూడవ దినమున లెగ్గుచుట. చూడండి, లెగ్గుచుట, మూడవ దినమున లెగ్గుచుట. ఏమన్నాడు? అగత్యం, అనివార్యం, తథ్యం అని చెప్తున్నాడు. చూడండి, మరణం అందరికీ తథ్యం, అందరికీ తెలుసు. కానీ తిరిగి లెగుస్తాను, ఇది కూడా తథ్యం అని చెప్పిన ఈ ప్రపంచంలో ఏకైక మగాడు యేసుక్రీస్తు వారు తప్ప ఈ ప్రపంచంలో మనకి ఎవ్వరూ కనపడరు. ఎస్, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికైనా పుట్టిన దినం ఉంది, మరణించిన రోజు ఉంది, కానీ తిరిగి లేచిన చరిత్ర, తిరిగి లేచిన ఘనత ఈ ప్రపంచంలో ఏ మేధావికి, ఏ చక్రవర్తికి, ఏ సామంతుడికి ఉందో ఒక్కసారి చరిత్ర పుటంలోకి వెళ్ళి వెతకండి. చరిత్ర పుటంలోకి వెళ్ళండి. పోనీ అలా చెప్పిన ఒక వ్యక్తిని చూపించండి. లేరు, ఉండరు, ఉండబోరు. ఎందుకంటే ఈ ప్రపంచానికి ఈ పునరుత్థానాన్ని పరిచయం చేసిన మహాయోధుడే యేసుక్రీస్తు వారు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు. మరణం అందరికీ వస్తున్న, అందరికీ తెలుసు, కానీ దాన్ని మనసు పెట్టలేదు. ఓకే, దాన్ని పక్కన పెట్టండి. కానీ మరణించడం మనిషికి తథ్యం, అలాగే తిరిగి లేవటం కూడా, చెప్పండి, తిరిగి లేవటం కూడా తథ్యం అని తన బ్రతుకునే సాక్ష్యంగా చూపించి ఈ ప్రపంచానికి తెలియపరిచాడు. అలా ఎన్నో మాటలండి బైబిల్లో. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయాన్ని మీరు చూసినా, ఏమండి 20వ అధ్యాయాన్ని మీరు చూసినా, మార్కు సువార్తలోకి 8వ అధ్యాయం 9వ అధ్యాయం మీరు చదివినా, లూకా సువార్తలోకి వెళ్ళి 16, 17, 18వ అధ్యాయాలు మీరు చదివినా క్లియర్గా యేసుక్రీస్తు వారు తాను చనిపోతాను, తిరిగి లెగుస్తాను, చనిపోతాను, తిరిగి లెగుస్తాను, చనిపోతాను, తిరిగి లెగుస్తాను పదే పదే నొక్కి ఒక్కాడిని చెప్పాడు ఆ రోజు ప్రపంచానికి. నొక్కి ఒక్కాడిని చెప్పాడు. అంటే ఈ ప్రపంచానికి మరణం మనిషికి ముగింపు కాదు, ఖచ్చితంగా ప్రతి మనిషి పునరుత్థానుడవుతాడు అని ఈ ప్రపంచానికి తెలియపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. అదే అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుల కార్యాలు ఒక మాట చెబుతున్నాడు, జాగ్రత్తగా ఆలోచించండి. ఏమండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచ్చి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచ్చి నేను చెప్తున్నానండి. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టు ఉండెను. బాగా ఉండండి. ఇప్పుడైతే ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు, తన జీవితాన్ని ప్రపంచానికి మాదిరిగా చూపించాడు, మహాజ్ఞానాన్ని ఈ ప్రపంచానికి తెలియపరచడమే కాకుండా ఇదిగో మనిషికి మరణం ముగింపు కాదని, మరొక జీవితానికి అది ప్రారంభమని, ప్రతి మనిషి తిరిగి లెగుస్తాడని ఈ ప్రపంచానికి తన జీవితం ద్వారా సాక్ష్యం చూపించిన తర్వాత కూడా నువ్వు అజ్ఞానంగా బ్రతికితే, బాగా వినండి, తన జీవితాన్ని కూడా నీ కళ్ళ ముందు పెట్టిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఈ లోకం కోసం, ఈ లోక సంబంధమైన జీవితం కోసం బ్రతికితే మనందరికంటే దౌర్భాగ్యులరని తర్వాత పునరుత్థానం గురించి చెబుతూ పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం తర్వాత చెబుతారు, అక్కడ చదువుకోండి. ఏమండి, అయితే ఇక్కడ ఆనాడు యేసుక్రీస్తు రాకముందైతే ఈ ప్రపంచానికి మహా విశ్వవిజ్ఞానం తెలియదు, కానీ మహానుభావుడు భూమి మీదకి వచ్చాడు, ఈ భూమిని ముద్దాడాడు, ఈ ప్రపంచానికి కావలసిన అన్నీ కూడా చెప్పాడు.
చెప్పి మనిషికి మరణమే తథ్యం కాదు, పునరుత్థానం కూడా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పిన తర్వాత ఇప్పుడైతే ఏం చేయాలట? అంతటను ఇంక్లూడింగ్ పోతవరం కూడాను, ఈ నల్లజర్ల మండలం కూడాను అందరూను మారు మనసు పొందవలెను. మారు మనసు పొందవలెను. మారు మనసు పొందాలి. మారు మనసు అంటే బ్రతుకుని మార్చుకోవాలి. దేనిని బట్టి బ్రతుకు మార్చుకోవాలి? తలకాయ నొప్పి పోయిందని కాదు, కడుపులో నొప్పి పోయిందని కాదు మా బ్రతుకు మార్చుకునేది. ఏమంటే పెళ్లి కాకపోతే పెళ్ళి అయిందని కాదు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చిందని కాదు. ఎలా మారు మనసు పొందాలంటే, అమ్మో మనిషికి మరణం ముగింపు కాదట, మరొక జీవితం ఉందట, మనందరికీ పునరుత్థానం ఉందట. అంటే ఇవన్నీ చూసిన తర్వాత మనం వ్యర్థంగా బ్రతకటానికి వీల్లేదు, మన బ్రతుకు మారిపోవాలి. ఏమండి బాగా వినాలండి, మీరు వినకపోతే ఏమీ అర్థం కాదు, అంతా చీకటి, బ్లాంక్. అర్థమవుతుందా? ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలని ఏం చేస్తున్నాడు దేవుడు? మనుషులకు ఆజ్ఞనిస్తున్నాడు. ఏమిస్తున్నాడు? నేను చెప్పాను మొట్టమొదటి మాటల్లో, చర్చికొచ్చాను, బైబిల్ పట్టుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, సరిపోద్దనుకుంటే నీకంటే నాకంటే గుడ్డోడు అజ్ఞాని కూడా ఉండడం. గుర్తుపెట్టుకోండి. వచ్చాము అంటే, ప్రభు దగ్గరకు వచ్చామంటే బ్రతుకు మారాలి, అది ఆజ్ఞ. బ్రతుకు మారినప్పుడు ఎంతకాలం నువ్వు దేవుని వెంబడించినా, చర్చిలకు వెళ్ళినా వృధా వృధా వృధా, బూడిదలో పోసిన పన్నీరు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞ. ఒకవేళ ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసిన తర్వాత నీ బ్రతుకు మారట్లేదంటే, బాగా వినండి, నీ జీవితం మారట్లేదంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆజ్ఞ ధిక్కరణ ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం ఏంటండి? పాపం కదూ. పాపం కదూ అంటే పాపం చేస్తూ ఏ పాపాన్ని అసహించుకుంటున్నాడో దేవుడు, ఆ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు కూర్చుంటున్నావు అంటే ఎన్ని గుండెలు, ఎన్ని ధైర్యం మనిషికి. ఎంత ధైర్యం చెప్పండి, ఎంత ధైర్యం మనిషికి. మారు మనసు పొందాలని అందరికీ ఆజ్ఞాపించుచున్నాడు. అయితే కింద మాట ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కారణం చెప్తున్నాడు. ఎందుకంటే, ఎందుకు మారాలి అంటే, ఎందుకు బ్రతుకు మారాలంటే, ఎందుకంటే తాను నియమించిన మనుష్యుడు ఆయనే, నన్ అదర్ దాన్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. తాను నియమించిన మనిషి, తాను నియమించిన మనిషి ఎవరు? యేసుక్రీస్తు వారి గురించి చెబుతున్నాడు. తాను నియమించిన మనుష్యుని చేత, యేసుక్రీస్తు వారి చేత నీతిని అనుసరించి భూలోకానికి తీర్పు తీర్చుచున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. దానికి ఒక దినాన్ని నిర్ణయించాడు. ఏ దినం? నువ్వు అంటావు కదా, రేపు పొద్దునండి మా నాన్నగారు చనిపోయాడండి, 28వ తారీఖు దినం అని అంటాం, చూసావు? ఆ దినం. ఏ దినం? మనందరికీ ఉంది ఆ దినం. కాబట్టి ప్రతి మనిషి ఒక దినం నిర్ణయించబడింది, ఒక దినం నిర్ణయించబడింది. ఆ దినాన్న నీ బ్రతుకు ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో, ఆ దినానికి ముందు నీ బ్రతుకునంతా కూడా క్యాలిక్యులేట్ చేస్తాడు దేవుడు. దానిని బట్టి యేసుక్రీస్తు నీ భూమి మీదకి పంపించాడు. చూడండి, ఆయన నీతిని బట్టి ఖచ్చితంగా నీకు తీర్పు తీరుస్తాడు దేవుడు. గుర్తుపెట్టేసుకో. అయిపోయింది అనుకోకు. చచ్చిపోయాను, బాగానే ఉంది, వెర్రితలలు వేశాను, ఎన్ని చెప్పినా వినలేదు, ఎంతోమందిని మోసం చేశాను, ఎంతోమందిని మెయింటైన్ చేశాను. చూడండి మాటలో ఏం చేశావు? మెయింటైన్ చేసావా? ఎంతమందిని మెయింటైన్ చేశావు? 100 మందిని మెయింటైన్ చేయటం మగతనం కాదండి. గుర్తుపెట్టుకోండి. 10 మందిని మెయింటైన్ చేయటం మొగతనం కాదు. చెప్పుకుంటాడు, కాళ్ళు రగరేస్తాడు. ఏమండి? దేవుడు చెప్పినట్టుగా నికార్సుగా ఒక్కటే భార్య, ఒక్కటే స్త్రీకి నీకు ఉండాలి. అట్లా నిలబడిన వాడు నికార్సైన మగాడు. అది మగతనానికి చిహ్నం. నీకు ఇష్టం వచ్చినట్టు పంది దొర్లినట్టు దొర్లుతాను, కుక్క వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతానంటే నీకు కుక్కకి, నీకు పందికి తేడా ఏంటి? ఇలా ఎవడో చెప్పడండి మీకు ఈ మాటలు. ఇంత సూటిగా ఎవడో చెప్పడు. ఈ మాటలు విన్న తర్వాత మన జీవితంలో, మన బ్రతుకులోకి మార్పులు రావాలి. గుర్తుపెట్టుకోండి. అందుకే ఏం చెప్తున్నాడు? ఎలాగంటే ఒక మనుష్యుని నియమించాను, ఆయన నియమించిన ఆయన చేత నీతిని అనుసరించి ఇదిగో తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించాడు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదిగో ఇదంతా నువ్వు ఎలా నమ్మాలంటే, మృతుల్లో నుంచి ఆయన లేపినందున. చూడండి, మృతుల్లో నుంచి ఆయన లేపినందున ఎవరిని?
క్రైస్తవ విశ్వాసానికి మూలం. మృతుల్లోంచి యేసుక్రీస్తు అని లేపాడట దేవుడు. మృతుల్లో నుంచి ఆయన లేపటం ద్వారా దీని నమ్ముటకు అందరికీ ఆధారమై ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లెగిచాడు, పునరుత్థానుడయ్యాడు. ఉత్థానం అంటే ఏంటి? లెగటం. ఉత్థానం అంటే లేవటం. పునరుత్థానం అంటే తిరిగి లేవటం. చనిపోయిన వాడు తిరిగి లేవటం. కాబట్టి ఈ తిరిగి లేవటం యేసుక్రీస్తు వారి జీవితమే ఈ ప్రపంచానికి పునరుత్థానం ఉందనటానికి సాక్ష్యం. ఇదిగో దేవుడు చెప్పిన మాటలన్నిటికీ వాస్తవికతకు దగ్గరగా ఉందనటానికి సాక్ష్యం అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆ పునరుత్థానం గురించే కదండి అపోస్తులు అందరూ ప్రకటించింది. ఏం ప్రకటించారు? ఆ పునరుత్థానం గురించే ప్రకటించారా? చూద్దాం, రెండు మాటలు చూద్దాం. ఏమండి? అపోస్తుల కార్యములు తొందరగా తీయండి రెఫరెన్స్లో. అపోస్తుల కార్యములు ఏమండి 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తున్నాడు? మీరు జీవాధిపతి, ఎవరైనా లోకాధిపతి, న్యాయాధిపతి, జీవాధిపతి, సర్వలోక న్యాయాధిపతి ఆయనే యేసుక్రీస్తు వారు. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడాయనను మృతుల్లో నుంచి లేపెను. అందుకు మేము సాక్షులము. వీళ్ళందరూ అపోస్తులందరూ దేనికి సాక్ష్యమట? ఏమని ప్రకటిస్తున్నారట? యేసుక్రీస్తు వారు పునరుత్థానుడయ్యాడు, తిరిగి లెగిచాడు. చూడండి అమ్మలారా, అయ్యలారా, సహోదరులారా, చూడండి ఈ లోకంలో కని విని ఎరుగని వింత ఏమిటిది? ఇది ఎంతవరకు వాస్తవం ఆలోచించండి. ప్రపంచానికి ఆనాడు భూదిగంతముల వరకు ఈ సువార్తనే తీసుకువెళ్ళారండి. మీరు అపోస్తుల కార్యాలు అంతా చదవండి. ఏమండి? లోక సంబంధమైన కార్యక్రమాలతో మీకు అప్పులున్నాయా? ప్రభువుని నమ్ముకోండి. మీకు రోగాలున్నాయా? ప్రభు దగ్గరికి రండి. మీకు లోపభూయిష్టమైన జీవితం ఉందా? ప్రభు దగ్గరికి రండి అని చెప్పలేదండి. ఇదిగో యేసుక్రీస్తు వారిని మీరు చంపారు, దేవుడు ఆయన లేపాడు. చూడండి, ఇందుని బట్టి మీరు దేవుడిని నమ్మండి. ఎస్. అలాగే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుంచి పునరుత్థానం కలుగుతుంది. ఎవరిని బట్టి? యేసును బట్టి మృతుల్లో నుంచి మనందరికీ పునరుత్థానం కలుగుతుందని ప్రకటిస్తుంటే ప్రజలు కలవరపడిపోయారట. బాబోయ్, ఏంటి బోధ, ఇప్పటి వరకు మనం వినలేదు అని వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారట. ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? ఏమొచ్చింది బాధ నీకు? ఎందుకు ఈ మాటలు సహించలేకపోతున్నావు? యేసును బట్టి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పునరుత్థానం జరుగుతుంది. అందరికీ జరుగుతుందా? అందరికీ అంటే కీడు చేసిన వాడికి జరుగుతుందా? మేలు చేసిన వాడు జరుగుతుందా? అందరికీ పునరుత్థానం జరుగుతుందా? మళ్ళీ అడుగుతున్న పాయింట్కి వస్తున్నాను నేను. ఎవరికి జరుగుతుంది అంటే చచ్చిన ప్రతి ఒక్కడికి పునరుత్థానం ఉంటుందా? చెప్పండి, మళ్ళీ అడుగుతున్నాను. చచ్చిన ప్రతి ఒక్కడికి పునరుత్థానం ఉంటుందా? అమ్మ చెప్పు తల్లి. ఉండదా? ఓకే. ఉంటుందని మీరు ఉంటుందా? అందరూ ఉంటుందానా? అందరికి ఉంటుందా? అందరికీ ఉంటుందా? చెప్పండి, ఎలా ఉంటుంది చెప్పండి. అందరికీ చెప్పండి, మీరు చెప్పండి. ఉంటుంది అన్నారు కదా, ఎలా ఉంటుంది? ఆలోచిద్దాం. అందరికీ ఉంటుందా లేదని ముందుకెళ్ళి ఆలోచిద్దాం. ఏదో మామూలుగా లాటరీ వేయకూడదు. ఆడపిల్ల మగపిల్ల అంటే ఆడపిల్ల పుడద్దు, మగపిల్ల లాటరీ వేయకూడదు. కరెక్ట్గా చెప్పాలి. నిజం తెలిస్తే నిఖార్సుగా చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందండి? ఇలా అపోస్తుల కార్యం ఎక్కడ చూస్తారో చూడండి. వాళ్ళు కన్న వాటిని విన్న వాటిని ఏం విన్నారు, ఏం కన్నారు? పునరుత్థానం గురించే. 4వ అధ్యాయం చూడండి. పోనీ అపోస్తుల కార్యం 4వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. ఆ మాట కూడా చూడండి. 4:20 కాదండి, కింద కంటే చూడు. అపోస్తుల పాదాల దగ్గర పెట్టారంటే చూడండి. 4వ అధ్యాయం 33వ వచనం. 4వ అధ్యాయం 33. ఇదియుగాక ఏమన్నాడు? అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన ఈ చూడండి, అపోస్తులందరూ బహుబలంగా ప్రభు అయిన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చారు. ఏమని సాక్ష్యం ఇచ్చారండి? నిజంగా ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదండి, మీరు అందరూ యేసుక్రీస్తుని నమ్ముకున్నారు కదా, చర్చిలకు వెళ్ళి ఏమని సాక్ష్యం చెప్తున్నారు మీరు చెప్పండి ఒకసారి. ఏమండి?
మా దొడ్లో గేదె నిందండి, కాబట్టి జున్నుపాలు వచ్చినండి, పాస్టర్ గారికి జున్నుపాలు తీసుకొచ్చాను సాక్ష్యం చెబుతున్నావా? బాధపడకండి, నేను అంటున్నానని బాధపడకండి. నాకు బాధ కలిగి మాట చెబుతున్నాను. ఎంతకాలం అండి అజ్ఞానం, ఎంతకాలం అండి ఈ మోసపూరితమైన మాటలు, ఎంతకాలం అండి అంధకారమైన జీవితం. బైబిల్లో ఏముంది, మనం ఏం మాట్లాడుతున్నాం? అపోస్తులు ఏం చేశారు? ఆదిమ సంఘం ఏం చేసింది? మనం ఏం చేస్తున్నాం? ఏం నమ్ముతున్నాం? ఇలా చేస్తే మన భక్తి జీవితం ఏంటి చెప్పండి? బహుబలంగా యేసు పునరుత్థానాన్ని సాక్ష్యం ఇచ్చిన అపోస్తులు ఎక్కడ? నీ దొడ్లో గేదెనిదని సాక్ష్యం చెప్పే నువ్వెక్కడ? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా అండి? ఇంతకంటే అంటే వాళ్ళందరూ ఏం చేశారంటే యేసుక్రీస్తు వారి పునరుత్థానం, యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని బట్టి మనకు కూడా పునరుత్థానం కలుగుతుందిరా, మరొక జీవితం ఉందిరా. ఇదిగో దావీదు అదే కోరుకున్నాడు. ఏమని? ఏం కోరుకోవాలి కన్న తండ్రి అంటే, కిందకు వచ్చేసరికి అంటాడు, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి, కిందకు వచ్చేసరికి అంటాడు, నేను ఏం కోరుకోవాలో, నేను దేని కొరకు కనిపెట్టాలంటే నేను నిన్నే కోరుకుందును కన్న తండ్రి అన్నాడు. అంటే మరణాన్ని మనసును పెట్టినవాడు, మరొక జీవితం మీద ఆశ ఉన్నవాడు ఎవరి మీద మనసు పెడతాడట? ఎవరి మీద మనసు పెడతాడు? దేవుని మీద మనసు పెడతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడి మీద మనసు. కిందకు చూడ్డు, పైకి చూస్తుంటాడు ఎప్పుడు. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోండి, కానీ నేల చూపులు చూడకరా దౌర్భాగ్యుడా అని చెబుతున్నాడు. పైకి చూడు, ఎక్కడున్నాడు? పైన ఎవరున్నారు? దేవుడున్నాడు. లెగిచాడు యేసుక్రీస్తు, తిరిగి ఆరోహుడైపోయాడు, పైన ఉన్నాడు ఆయన, అటువైపు చూడు అని పౌలు గారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు అక్కడ. ఆయన ప్రియమైన దేవుని పిల్లలారు ఆలోచించండి. ఇలా బైబిల్ ఇంత క్లారిటీగా పునరుత్థానం గురించి చెప్పినప్పుడు అసలు పునరుత్థానం గురించి దేవుడిని నమ్మినవాడు ఎవరు చెప్పండి? ఉందండి, అందరికీ ఉంది. అందరికీ పునరుత్థానం ఉంది. అందరికీ పునరుత్థానం ఉందో లేదో ఒక్క మాట చూపిస్తాను చూడు. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 14-15 వచనాలు ఏం చెప్తున్నారు చూడండి. ఒకసారి ముగింపులోకి వెళదాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 14-15 వచనాలు ఏం చెప్తున్నాడండి? ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథము యందును, చూడండి, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడినవన్నీ, చూడండి, రాయబడినవన్నీయు నమ్మి, ఇది కూడా చూడండి, నమ్మి పౌలు గారు ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రంలో నీతి, ఆ ప్రవక్తల గ్రంథాలన్నింటిలో కూడా ఆ మాటలన్నీ కూడా నమ్మి ఏమని చెప్పాయి అంటే ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి ఏమని చెప్పాయి అంటే, ఇదిగో నీతిమంతులకును, ఒక పాయింట్, ఒక మాట, ఎవరికి? నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నది. ఆగిపోండి అక్కడ చాలు మనకి. అంటే మొత్తానికి ఇప్పుడు మనం చచ్చి ఇదిగోండి ఆత్మ వెళ్ళిపోతుంది. దీని గురించి మాట్లాడడం, ఆత్మ వెళ్ళిపోతుంది. మట్టి శరీరం ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆ అమ్మ అయిపోయింది, మట్టిలోకి వెళ్ళిపోయింది, ఇంకా అయిపోయిందని ప్రపంచం అనుకుంటుంది. ఇది ఎట్టిపోయిందో తెలియదు. ఇప్పుడు చదివారు కదా, చదివి ఆపేశాడు ఒక మాట. ఏం ఆపేశాడినా? కలగబోవున్నది ఏదో మనుషులు ఎరగకపోయినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు. ఏమని? మట్టికి పోయింది, గాలిలో కలిసిపోయింది, అంతకు మించేముంది? ఒరే నాయనా, మట్టిలో కలవలేదు, గాలిలో కలవలేదు. అదే చెబుతున్నాడు ఇక్కడ పౌలు గారు. ఏమని? నీ గాలి మాటలకి చాలించు. ఇదిగో పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానం కలుగుతుంది. అంటే ఖచ్చితంగా నువ్వు ఎలా బ్రతికినా ఖచ్చితంగా ఒకానొక రోజున తిరిగి లెగుస్తావు, తిరిగి లేపబడతావు. ఏంటి? మనుషులు తిరిగి లేవటమా? ఎవరు చెప్పారు? ఏంటి, మనిషి తిరిగి లేస్తాడా? ఎలా సాధ్యం ఇది అని పౌలు గారు ప్రకటిస్తుంటే మీరు ఎక్కడ ఇప్పుడు చదివారు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 31-32 చదివారు కదా, ఆ కిందే ఉంటుంది. నవ్వుకుందరట పౌలు గారు ప్రకటిస్తుంటే, అపహాస్యం చేశారట మృతుల పునరుత్థానం గురించి చెబుతుంటే నవ్వుతున్నారట. మృతుల పునరుత్థానం ఎలా కలుగుతుంది? వారు ఎట్టి శరీరంతో వస్తారు? మాకు చెప్పు, ఏంటి చెబుతున్నావు మాకు నువ్వు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మందిలో కూడా ఈ మాటలు రుచించవండి. ఏంటి, తిరిగి లేవటమా నాన్ సెన్స్ ఇదంతా అంటుంటారు. చాలామందికి రుచించవు. అపహాస్యం చేసేవాళ్ళు కొంతమంది, అలాగ చూసేవాళ్ళు కొంతమంది, అర్థం చేసుకుని వాటి ప్రకారం బ్రతుకుని కట్టుకునేవాళ్ళు ఇంకొంతమంది. బాగా వినండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటే అపహాస్యం చేశారు. అపహాస్యం చేయటం కాకుండా వాళ్ళు ఎట్టి శరీరంతో వస్తారు చెప్పంటే పౌలు గారు అన్నాడు, నేను ఎఫెసులో మృగాలతో పోరాడితే నాకు లాభం ఏంటి? ఈ మృతుల పునరుత్థానం లేకపోతే అసలు నా విశ్వాసం ఎందుకు?
యేసుక్రీస్తు గురించి ప్రకటించడం దేనికి? ఇవన్నీ వృధా కదా. ఖచ్చితంగా తిరిగి లెగిచాడు కాబట్టి నేను ఈ పునరుత్థానం గురించి ప్రకటిస్తున్నాను, బహుబలంగా ప్రకటిస్తున్నాం. యేసును బట్టి మనందరికీ పునరుత్థానం ఉందని చెబుతున్నాం. నాకు కూడా ఏ విధము చేతనైనను మృతుల్లో నుంచి పునరుత్థానం కలగాలని చెప్పేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి ఇంటికి వెళ్తే చదువుకున్నదే మాట్లాడతాడు. నాకు పునరుత్థానం కావాలి, ఏమీ వద్దు, నేను క్రీస్తుతో కూడా ఉండాలన్న ఆశ నాకుంది, నేను వెళ్ళాలి. మీలో సంపూర్ణులైన వారందరూ కూడా ఈ తాత్పర్యమే కలిగి ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఈ భావమే మీకు ఉండాలి. ఓ క్రైస్తవులారా, మీకు కూడా మృతుల్లో నుంచి పునరుత్థానం ఎలాగైనా కలగాలి. ఏ పునరుత్థానం కలగాలి తర్వాత మాటలోకి వస్తుంది. ఖచ్చితంగా కలగాలని మీలో కూడా ఈ భావం ఉండాలని కోరుకున్నాను. పౌలు గారు ఇంత ఉన్నతంగా ప్రకటిస్తుంటే వారు ఎట్టి శరీరంతో వస్తారు, ఎలా లెగుస్తారని మాట్లాడుతున్నారే. అప్పుడు పౌలు గారు ఒకటి చెప్పాడండి. ఎందుకంటే కళ్ళ ముందు జరుగుతున్న ఒక వాస్తవాన్ని చూపించకపోతే మనుషులు ఎట్లా నమ్ముతారు చెప్పండి. కాబట్టి ఓ అవివేకి అంటాడు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 36వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎవరని చెప్తున్నాడు? 35, 36లో చెప్తున్నాడు చూడండి. ఏమని? అయితే మృతులు ఎలాగూ లెగుస్తారు, వారెట్టి శరీరంతో వస్తారు అని ఒకడు అడుగుతాడట. అప్పుడు ఈయనే ఉన్నాడంటే, అబ్బా మహానుభావ మహాజ్ఞాని నీకు నమస్కారం అంటున్నాడండి. ఓరి అవివేకి, ఓరి బుద్ధిహీనుడా, ఈ మాత్రం కూడా నీకు తెలియదా? యేసుక్రీస్తుని చూసావు, అయినా నీకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు చెబుతున్నాడు ఏమని? నీవు విత్తునది చచ్చితేనే కదరా బ్రతికింపబడుతుంది. అంటే ఒక నేలలో ఒక విత్తనం విత్తితే అది ఏమైపోతుంది లోపట? ఆ శరీరం అంతా చనిపోయిన తర్వాత అందులో నుంచి మొక్క బయటకు వచ్చేది. అలాగే మనం కూడా ఏమంటే చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని నేలలో పెట్టిన తర్వాత అంత అయిపోతుంది అనుకుంటున్నావేంటి? జీవం ఉందరా, లెగుస్తుంది. విత్తనంలోంచి చెట్టు ఎలాగొచ్చిందో మృతుల పునరుత్థానం కూడా అలాగే అంటే 42వ వచనంలో. మృతుల పునరుత్థానం కూడా అలాగే అంటే 42వ వచనంలో. మృతుల పునరుత్థానం కూడా అలాగే. మొక్క అంటే విత్తనం చచ్చేలాగా లెగుస్తుందో నువ్వు కూడా మట్టి శరీరం పాతి పెట్టబడితే మహిమ శరీరం వస్తుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కనుక మహిమ శరీరం కూడా ఉందిరా నాయన. ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. అందరికీ వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా పునరుత్థానం ఉంది. అందుకే యేసుక్రీస్తు అన్నాడు తెలుసా? నేనే పునరుత్థానాన్ని, నేనే జీవాన్ని. నన్ను నమ్మినవాడు, నా వెంబడి వచ్చినవాడు చనిపోయినను బ్రతుకుతాడు, తిరిగి బ్రతుకుతాడని యేసుక్రీస్తు నొక్కి ఒక్కానించి ప్రపంచానికి చెప్పాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము ఎన్నో వచనం? 11వ ఎన్నో వచనం? చివరి వచనం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25. నేను చూసుకుంటాలేండి. ఏమండి? యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం అని చెప్తున్నా కూడా నేను. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే నా యందు విశ్వాసముంచినవాడు చనిపోయినను తిరిగి లెగుస్తాడు. చనిపోతున్న వారికి శుభవార్త. ఎవరికి? ప్రభువులో ఉండి చనిపోతున్న వారికి శుభవార్త, ఆదరణ. ఏంటంటే మీరు నా యందు ఉండి నేను చెప్పినట్టు బ్రతికితే చనిపోయినను మీరు తిరిగి బ్రతుకుతారు. మనిషికి మరణం ముగింపు కాదని పునరుత్థానాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశాడంటే. అయితే ఇప్పుడు ఒక పాయింట్ ఉంది. అదే యేసుక్రీస్తు వారు అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఏమండి? 28, 29 వచనం ఏం చెప్తున్నాడండి? యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు ఏమని? దీనికి ఆశ్చర్యపడకండి. దేనికి? ఓ అవివేకి, నువ్వు విత్తన చస్తేనే కదా బ్రతికింపడతాను పౌలు గారు చెప్పాడు కదా. ఆయన ఎవరి నుంచి జ్ఞానం చెప్పాడంటే యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకుని చెప్పాడు. ఇదే చెప్తున్నాడు, ఆశ్చర్యపడకండి. ఇదిగో మీ కళ్ళ ముందు జరుగుతున్న ఈ ప్రకృతిని చూడండి. రేపు భవిష్యత్తులో కూడా నా మరణాన్ని కూడా చూడబోతున్నారు. దీనికి మీరు ఆశ్చర్యపడకండి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులన్నీ కూడా తెరవబడతాయి. నో డౌట్, అందులో సమాధులన్నీ కూడా తెరవబడతాయి. మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వారు ఏమన్నాడు?
కీడు పునరుత్థానం అంటే మొత్తానికి చచ్చిపోయిన ప్రతి ఒక్కడికి పునరుత్థానం ఉంటుంది. ఇంతకీ పునరుత్థానం ఉండే వాళ్ళకి జీవ పునరుత్థానం ఎవరికి సాధ్యం? కీడు పునరుత్థానం ఎవరికి సాధ్యం? అంటే మేలు చేసిన వాడికి మాత్రం జీవ పునరుత్థానం అయితే కీడు చేసిన వాళ్ళకి తీర్పు పునరుత్థానం. నో డౌట్, యేసుక్రీస్తు చెప్పాడు. ఇప్పుడు మనకు మరణం ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీకు నాకు ఇక్కడ కూర్చున్న అందరికీ మాకు జీవ పునరుత్థానం కావాలండి, మేము యేసుక్రీస్తు నుండి ఖచ్చితంగా మేము బ్రతకాలన్న ఆశ మీకుంటే ఎలా మనకి సాధ్యం అవుతుంది? అదే కదండి, ఎలా సాధ్యం అవుతుంది? అక్కడ ఒక పాయింట్ రివీల్ చేశాడు. ఏమని? మేలు చేసిన వారికి, ఏం చేసిన వాళ్ళకి? మేలు చేసిన వాళ్ళకి జీవ పునరుత్థానం. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు కదండి, నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఏమంటే మీ జీవితంలో మీరు ఎంతమందికి మేలు చేశారు? ఒక్కసారి వెనక్కి చూడండి. క్రైస్తవులు కన్నా కదా బైబిల్ పట్టుకున్నారు కదా, మేము ప్రతిరోజు బైబిల్ పట్టుకుంటున్నామండి, వెళుతున్నామండి. నేను మా ఊర్లో ఎంతమందికి మేలు చేశానని చెప్పమానండి. మేలా? పోనీ ఎంతమంది కీడు చేసావు చెప్పు, చెప్పాలి. ఇప్పుడు పైకి చెప్పొద్దులే, మనసులో మీకు అనుకోండి. అంటే ఇప్పుడు ప్రతి నిత్యం మనం ఎదటి వాళ్ళకి కీడు చేస్తున్నా, మన ఆలోచన బాగోపోయినా మనకేం కావాలి? చనిపోగానే ఏం రాస్తాం ఫ్లెక్సీ మీద? ఏం రాస్తాం? ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు, పరలోక ప్రవేశం, పునరుత్థానుడైపోయాడు, స్వర్గస్థులైపోయాడు, మహానుభావుడు, స్వర్గసీమలోకి అడుగు పెట్టేశాడు, ఇక తిరుగులేదు. తాగి చచ్చినా, కీడు చేసి చచ్చినా, ఎంతమంది చెప్పి చచ్చినా వీరికి ఏం కావాలి? జీవ పునరుత్థానం కావాలి. రాసేసుకుంటారు, ఫ్లెక్సీలు వచ్చేస్తారు, రాసుకుంటూ వస్తుందండి, రాసుకుంటూ వస్తుందా? మరి ఏం చేస్తే వస్తుంది? ఎప్పుడన్నా ఆలోచించావా? ప్రభువు లెగిచాడు, ప్రభు ఏం చేస్తే లెగిచాడు? పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు ఏం చేస్తే వాళ్ళు జీవ పునరుత్థానాన్ని పొందుకుంటున్నారు? అపోస్తులు ఏం చేస్తే జీవ పునరుత్థానం పొందుకున్నారు? ఇక్కడ చెప్పాడు, మేలు చేసిన వాళ్ళు జీవ పునరుత్థానం పొందుకుంటారు. ఏ మేలది? బట్టలు ఇవ్వాలా? అన్నం పెట్టాలా? ఏమన్నా మందులు ఇవ్వాలా? ఏ మేలు చేయాలి? మేలంటే ఏంటి ప్రపంచానికి తెలుసా అండి? తెలియదు. అసలు మేలు చేయటమే తెలియదు. ఏం మేలు చేస్తే జీవ పునరుత్థానం ఈ ప్రపంచానికి తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, పౌలు గారు ఒక మాట అంటాడండి, నేను రెఫరెన్స్ చెప్పను కానీ వినండి. నేను ఈ శరీరంతో ఈ భూమి మీద ఉండాలా, లేకపోతే ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? ఏమండి, నాకున్న పనికి ఫలసాధకం అయితే ఇక్కడ ఉండాలో వెళ్ళిపోవాలో నాకేం కోరుకోవాలో నాకు తోచడం లేదని చెప్పేసి నాకేం కావాలంటే క్రీస్తుతో నేనుంటే నాకు, మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తుతో ఉంటే నాకు మేలు అంటాడు. కాకపోతే ఇంటికి వెళ్తే చదువుకోండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తుతో ఉంటే నాకు మేలు, క్రీస్తుతో ఉంటే నాకు మేలు అంటే దేవుడితో ఉంటే నాకు మేలు, భక్తిలో ఉంటే నాకు మేలు. అంటే ఒక మనిషికి ఎప్పుడు నిజమైన మేలంటే దేవుడితో తన జీవితాన్ని సక్రమంగా కట్టుకుని దేవుడు చెప్పినట్టుగా బ్రతికితే ఖచ్చితంగా ఒకానొక రోజున నువ్వు జీవ పునరుత్థానం పొందుకుంటే దానికి మించిన మేలు ఈ ప్రపంచంలో లేదు. అదే యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి ఆ పుణ్యంతో కూడిన మేలును దానం చేశాడు. తన మరణం ద్వారా ప్రపంచాన్ని బ్రతికించాడు, ప్రపంచానికి పునరుత్థానం కలిగే విధంగా చేశాడు. అందరికీ మరొక జీవితం ఉందని చెప్పి మనందరికీ స్వర్గలోక ప్రాప్తిని చేకూర్చాడు మహానుభావుడు. చేకూర్చాడు మేలు. మరి మన జీవితంలో ఏమండి, మనం అందరం ఎంతమందిని దేవుళ్ళలో నిలబెట్టడానికి, ఎంతమంది పరలోకం తీసుకెళ్ళటానికి, ఎన్ని ఆత్మలు రక్షించడానికి ఇటువంటి మేలు చేసాం చెప్పండి. ఇటువంటి మేలు చేయకుండా మన పరలోకానికి వెళ్తామా మీరు చెప్పండి? జీవ పునరుత్థానం మనం పొందుకుంటావా? మరి ఇది చేయకుండా నువ్వు ఏ కార్యక్రమం చేసినా అదేంటి? కీడే కదా. లోక సంబంధంగా నువ్వు ఆలోచిస్తున్నావు. మరి కీడు చేస్తే ఏ పునరుత్థానం నువ్వు వెళ్తావు చెప్పు? తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతాం కదా. మరి ఎందుకు చెప్పండి? కానీ వారైతే వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకునే నిమిత్తము మేలు చేయువారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునయుండి వారి జీవితాలను వెలిగించుకుని అనేక మందిని వెలిగించారన్న మాట తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మీ బైబిల్లో వ్రాయించబడి ఉన్నప్పుడు ఎందుకు ఈ మాటలు మనకు కనబడటం లేదు చెప్పండి? ఈ పునరుత్థానం కోసం మనం దేవుడు ఎందుకు నమ్మటం లేదు? ఆ జీవ పునరుత్థానం మనకు ఎలాగైనా సాధ్యం కావాలి అని ఎందుకు ఆలోచించడం లేదు చెప్పండి? ఈ భూమి మీదే ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. అయినా ఎప్పటికి చస్తామో మనకు తెలియకపోయినా ఈ జీవితం కోసం ఆలోచిస్తున్నాం. కానీ రాబోయే జీవితం గురించి కానీ యేసుక్రీస్తు వారు నేర్చుకుని ఆయన వెంబడి నడవాలన్న ఆలోచన మనకి ఎందుకు రావట్లేదు చెప్పండి? అంతే కదండి.
అంతే కదండి. ఖచ్చితంగా మనందరికీ జీవ పునరుత్థానం కావాలంటే యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనందరం మేలు 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 దేవుడు చెప్పినట్టుగా మనం యేసుక్రీస్తునందు దేని చేత అయితే పట్టబడ్డామో దానిని పట్టుకోవాలని ప్రయత్నం చేయాలి. పౌల్లా గురి యొద్దకే మన పరుగు ఉండాలి. పౌల్లా క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించడానికి నా పరుగును ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటాను, అవసరమైతే నా ప్రాణం పెట్టడానికి సిద్ధం అన్న మహనీయుడు పౌలు గారి గురించి మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి. పౌలు గారిని చూసి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్ల. చివరికి ఒక మాట చూపించి ముగిస్తాను చూడండి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుంచి ఏం చెప్తున్నా చూడండి. 20వ వచనం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా, ఇప్పుడైతే నిద్రించిన వాళ్ళలో ప్రథమ ఫలంగా అంటే మొట్టమొదటిగా ఈ ప్రపంచానికి ఆధారం చూపించడానికి, సాక్ష్యం చూపించడానికి క్రీస్తు మృతుల్లోంచి లేపబడ్డాడు. ఇదిగో ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది, ఆదాము ద్వారా మనందరికీ మరణం వచ్చింది. ఒక మనుషుడు ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనందరికీ మృతిలో పునరుత్థానం వచ్చింది. ఆదామునందు అందరూ ఎలాగైతే మృతి పొందారో అలాగునే క్రీస్తునందు మనందరికీ పునరుత్థానం ఉందని ఒకనాడు అపోస్తులు ప్రకటించినట్టుగా పౌలు గారు చెబుతున్నట్టుగా అక్కడ ఏం చెప్పాడండి? ప్రతివాడు తమ తమ వరసలలో బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు వచ్చి చూడండి, క్రీస్తు వచ్చినప్పుడు పాయింట్ చెప్పాడు, తనవారు బ్రతికింపబడుదురు. ఎవరి వారు? ఇప్పుడు మనల్ని క్రీస్తు వారాలంటే మనం ఏం చేయాలి? మనం క్రీస్తు వారమేనా? ఇప్పుడు క్రీస్తు దేవుడు ఆయన వారంటే మనం ఏం చేయాలి చెప్పండి? నా నిమిత్తము సువార్త నిమిత్తము ప్రాణం పెట్టి అంతగా మీరు ఎదిగారా? సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నారా? ఇదిగో ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం పుట్టించిన లోకాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకంటే నాకు దాహం వేసింది, దప్పికిచ్చారు. నాకు ఆకలేసింది, అన్నం పెట్టారు. నాకు బట్టలు లేవు, బట్టలు ఇచ్చారు. పరదేశిలో ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు. నేను చెరసాల్లోకి వెళ్ళాను, నన్ను పలకరించగా వచ్చారు. ఎవరు వీళ్ళు? ఇదిగో నా తండ్రి చేత శపింపబడిన వారులా పోండి, మా అపవాదికి వారికి ఉన్న అగ్నిగుండంలోంచి మీరు అందరూ కూడా వెళ్ళిపోండి అని చెప్పారు. ఎందుకు? నాకు దాహం వచ్చింది, మీరు ఇవ్వలేదు. నాకు బట్టలు లేవు, మీరు నాకు ఇవ్వలేదు. నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను పలకరించ రాలేదు, నాకేం ఇవ్వలేదు. మేమెప్పుడు నీకు పలకరించలేదు. నువ్వు కనబడితే నీకు కిస్మత్ ఇస్తాం, దాహం ఇచ్చేస్తాం, మజా తీసుకొస్తాం. మంచి లేకపోవటం ఏంటి? బట్టలు కావాలంటే సూట్లు తీసుకొచ్చేస్తాం నీకు అని అంటున్నారట. ఏమిచ్చి నీకు పరిచారం చేయకపోతాం అంటే, ఒరే నాయన నాకు చేయటం కాదు, ఇదిగో ఈ నా సహోదరులు ప్రపంచాన్ని చూడు, లోకంలో చూడు, నాశనానికి వెళ్ళిపోతున్న ఈ ప్రపంచాన్ని చూడు. వాళ్ళకి పునరుత్థానం గురించి తెలియదు, వారికి దేవుడు అంటే ఏంటో తెలియదు, వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఆత్మలు రక్షించగలుగుతున్నావా? ఆ ఆత్మలు రక్షించే కార్యక్రమంలో ఈ ప్రపంచానికి మేలు చేయగలుగుతున్నావా? అదే ఏం చేశావు? ఎవరికి మేలు చేశావు? ఎవరిని దేవుళ్ళు నడిపించావు? ఏ ఆత్మను రక్షించాలని ప్రయత్నం చేస్తున్నావు? దేవుడు చెప్పినట్టుగా ఏమండి, సహోదరుల కోసం ప్రాణం పెట్టి అంతగా ఎదిగెదిగారా? ప్రాణం తీసి అంత ఎదిగెదుగుతుంది ఈ ప్రపంచం చెప్పండి. అలా ఉంటే మనకు జీవ పునరుత్థానం వస్తుందా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికితే, మనకు నచ్చినట్టు మనం బ్రతికితే, మన జ్ఞానం ప్రకారం మనం వెళ్ళిపోతే మనకు జీవ పునరుత్థానం వస్తుందా? ఏమండి, ఇలా ఎంతకాలం వ్యర్థంగా భక్తి చేసినప్పటికీ, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా వృధా. పౌలు గారు క్షమించండి, ప్రసంగం గారు చెప్పినట్టుగా వ్యర్థము సమస్తము వ్యర్థం అన్నట్టుగా వద్దండి. మీ భక్తి వ్యర్థం కావటానికి వీల్లేదు, మీ కష్టం వ్యర్థం కావటానికి వీల్లేదు, మీ భక్తి నిర్వీర్యం కావటానికి వీల్లేదు. ఖచ్చితంగా క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కడు పరలోకానికి చేరుకోవాలి, జీవ పునరుత్థానానికి వెళ్ళాలి. అలా ఉండాలంటే దేవుడు బైబిల్లో మన గురించి ఏం చెప్పాడో ప్రతి విషయాన్ని తెలుసుకుని తూచా తప్పకుండా పాటించండి. దేవుని కోసం బ్రతకండి. ఒకనాడు భక్తుల్లా మనం కూడా దేవుని కోసం ప్రాణం పెట్టేంతగా, అంటే సహోదరుల నిమిత్తం, సమాజం నిమిత్తం మనందరూ కూడా ప్రాణం పెట్టేంతగా ఎదగాలి. ప్రపంచానికి మేలు చేయాలి, ఎవరికైనా మేలు చేయాలి. యేసుక్రీస్తులా ఈ ప్రపంచాన్ని ప్రేమించాలి.
యేసుక్రీస్తులా ఈ ప్రపంచాన్ని క్షమించాలి, యేసుక్రీస్తులా ఈ ప్రపంచాన్ని ఆదరించాలి, యేసుక్రీస్తులా ఈ ప్రపంచం కోసం ప్రాణం పెట్టేంత యోధుడుగా మరి మనం చచ్చేలోపు కొంతమందినైనా మారిస్తే, ఆ మేలు మనం చేస్తే ఆ జీవ పునరుత్థానాన్ని ఖచ్చితంగా మనందరం కూడా చేరుకుంటాం. అలా కాకూడదు, మోసభక్తిలోనే మాయభక్తులను బ్రతికితే మనం ఖచ్చితంగా శపింపబడే వారి లిస్టులోకి వెళ్ళిపోయి తీర్పు పునరుత్థానంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెప్పినట్టుగా బ్రతికి మేలు చేసి జీవ పునరుత్థానంలోకి వెళతారో, లేదా కీడు చేసుకుంటూ నీ పైత్యం ప్రకారమే బ్రతికి ఎన్ని మాటలు కూడా నిన్ను వెలిగించకపోతే తీర్పు పునరుత్థానంలోకి వెళ్ళిపోతారో నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నా తండ్రి, మీ పిల్లలకు ఎన్నో ఉన్నతమైన మాటలు తెలియపరిచాం. కొన్ని మాటలుగా విన్నారు తండ్రి. ఎప్పటికైనా వాస్తవంలోకి వచ్చిన ఆయన జీవ పునరుత్థానాన్ని పొందుకుని తండ్రి, మేమందరం కూడా మీ యొక్క నిత్యరాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. నిజమే తండ్రి, మరణం అందరికీ తథ్యం. కానీ మీ కుమారుల్లో మీలో బ్రతికిన వాడికే జీవ పునరుత్థానం సాధ్యమన్న సంగతి తెలుసుకుని మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీతో కలిసి జీవించి వారందరూ కూడా మంచి ఆశీర్వాదాన్ని పొందుకుని తండ్రి, ఈ భూమి మీద మీ చిత్తానుసారంగా జీవించి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని దయచేయమని అర్థిస్తున్నాం. పేరు పేరున అందరినీ దీవించండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారందరికీ తండ్రి మంచి జ్ఞానాన్ని, మంచి మనస్సును దయచేసి వారు ఈ సమాజానికి వెలుగ్గా వాళ్ళందరినీ తీర్చిదిద్దమని అర్థిస్తున్న తండ్రి. వేదికను అలంకరించిన పెద్దలందరినీ దీవించండి. వారి పరిచర్లు కూడా అభివృద్ధి పరచమని అర్థిస్తున్న స్థానికంగా సంఘాలను కాస్తున్న నాయకులందరినీ కూడా మీరు కాపాడి వారి సంఘాలను కూడా దీవించి అభివృద్ధి పరచమని అర్థిస్తూ క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.